శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఒక విధంగా కర్కాటక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు అన్ని విషయాల్ని కూడా మీకు ఆఖరి నిమిషంలో మీ సమస్యల నుండి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒకరు ఆపద్బాంధవుడిలా మీ కష్టాల నుంచి సమస్యల నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ నెలలో గురువు నక్షత్ర మార్పు చెంది మృగశిర నక్షత్రం మీదకి రావడం జరిగింది. అంటే మీకు కుజుడు ఈ రాశికి యోగకారకుడు కాబట్టి గతంలో కన్నా ఎక్కువ ఫలితాలు మీకు ఈ సమయంలో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. అలాగే ముఖ్యంగా మీ చిన్ననాటి మిత్రులు కానీ, మీ రక్త సంబంధీకులు కానీ, మీ అన్నదమ్ములు కానీ మీ యొక్క అభివృద్ధికి సహకరిస్తారు. మీరు ఏదైనా గృహం కానీ వాహనం కానీ కొనుక్కోవాలన్నా, ఉద్యోగం లాంటివి ఏమన్నా మారాలన్నా వారు మీకు అన్ని విధాలా సహకరించే అవకాశం ఉంది, చాలా మంచి మనస్సుతో. అయితే ఈ నెలలో కుజగ్రహం 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఇది ఒక విధంగా మీకు ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయడం కానీ, అలాగే ఏదన్నా రుణం నుంచి బాధ్యత నుంచి బయటపడడం జరుగుతుంది. ఒక విధంగా అప్పు తీర్చడం కూడా రుణ విముక్తి అవుతుంది. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో మీ మిత్రులను కానీ, మీ రక్త సంబంధీకులను కానీ, మీ తోడబుట్టిన వారు కానీ వారి కొరకు మీరు కొంత త్యాగం చేయవలసి ఉంటుంది. అంటే వాళ్ళకి ఆర్థిక పరంగా సహకరించవచ్చు. కొంతకాలం పాటు వాళ్ళకి ఏమన్నా మీరు ఆశ్రయం కల్పించి వాళ్ళ యొక్క మంచి చెడ్డలు చూడవలసి రావచ్చు. అలాగే వాళ్ళ యొక్క అభివృద్ధికి కానీ, వాళ్ళ వ్యాపార కొరకు కానీ, వాళ్ళు ఖర్చుల కొరకు కానీ కొంత ధనాన్ని కూడా మీరు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక బాధ్యతగానే అనుకోవాలి తప్ప వేరే విధంగా అనుకుంటే మీరు దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతుంటారు. ఇది ఒక విధంగా మీకు రుణం తీర్చుకోలాంటిది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఎలాగైనా సరే మీరు ఆదుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీ యొక్క బ్రదర్స్ సిస్టర్సే కాకుండా మీ భార్య తరపు బంధువులు, మీ బావమరిది అవ్వచ్చు, లేదంటే మీ మరదలు అవ్వచ్చు, ఎవరినైనా సరే మీకు వాళ్ళకి ఉద్యోగం ఇప్పించడంలో కానీ, వాళ్ళ బాధ్యత నిర్వహించడంలో కానీ వాళ్ళు బాగోలు చూడవలసిన కంపల్సరీగా ఒక కొన్నాళ్ళ పాటు మీరు ఈ బాధ్యత వహించవలసి ఉంటుంది. దానివల్ల ఫ్యూచర్లో మీకు మంచి జరుగుతుంది. అలాగే ఉద్యోగంలో కంపల్సరీగా మీకు కొన్ని చేంజెస్ రాబోతున్నాయి. అది ప్లేస్ మారడం అవ్వచ్చు, లేదంటే ఒక ఉద్యోగం పూర్తిగా విడిచిపెట్టి వేరే ఉద్యోగానికి మారవలసి రావచ్చు, లేదా ఏదో విధమైన చికాకుల ద్వారా, చెయ్యని తప్పు ద్వారా ఇతరులు చేసిన దానికి మీ మీద పనిష్మెంట్ రావడం వల్ల అయినా సరే కొంతకాలం పాటు మీరు మరి ఉద్యోగానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు అనుకోకుండా కొన్ని పెనుమార్పుల వల్ల, ఇంకా అదనంగా పెట్టుబడి పెట్టాలనే ఆలోచన వలన అయితేనే, లేదంటే వ్యాపారాన్ని విస్తరించి ఇంకా పెద్దగా తయారు చేద్దామనే ఉద్దేశంతో కొంతకాలం పాటు వ్యాపారం కూడా ఆఫ్ చేసి, అంటే మీ వ్యాపార వ్యవహారాలు క్లోజ్ చేసి మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధికి చేసే ప్రయత్నం కూడా చేయవచ్చు. మరి ఈ సమయంలో మీరు కొంతవరకు ఏదైనా రుణం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది, లేదంటే పాత రుణం తీర్చి కొత్త అప్పు లాంటివి చేయవలసి ఉంటుంది. ఏదైనప్పుడు కూడా సంతానం సంబంధించిన విషయాల్లో ఖర్చులు కనబడుతున్నాయి, వృత్తిలో మార్పు కొరకు ఖర్చులు కనబడుతున్నాయి. అలాగే రక్త సంబంధీకుల యొక్క బాగోగుల కొరకు కూడా మీరు ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కాబట్టి ఫైనాన్స్ ప్లానింగ్ జాగ్రత్తగా చేసుకోండి. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో విరోధం వచ్చే ప్రయత్నం జరగకూడదు. ఎందుకంటే మీకు అష్టమశని నడుస్తుంది కొద్ది కాలంగా. ఈ కారణం వల్ల ఏంటంటే ముందు మీరు ప్రామిస్ చేసి దాని తర్వాత దాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతూ ఉంటారు. ఈ కారణం వల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మీకు ఎంతవరకు సహకరిస్తుందో, మీకు ఎంతవరకు చేతనవుతుందో అంతవరకు చేయడం మంచిది తప్ప ముందుగా ఒప్పుకొని తర్వాత మాట పడడం అన్నది చాలా క్షమించరాని ఘోరమైన నేరం అవుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు సర్దుబాటు ప్రయత్నం చేయండి. మీకు వీలు కానప్పుడు మీ పరిస్థితి వాళ్ళకి చెప్పి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చేయవలసి ఉంటుంది.
దాని విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా తప్పకుండా చేసుకోవాలి. అయితే ఏంటంటే మనం ఫస్ట్లో అనుకున్నట్టు ఏ సమస్య నుంచి అయినా చివరి నిమిషంలో మీరు దాని నుంచి బయటపడడం అన్నది 100% జరుగుతుంది. అయితే కొద్దిగా అవమానం తర్వాత, మనస్తాపం తర్వాత దాని నుంచి బయటపడతారు. ఇక ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడు, రవి అంటే ప్రభుత్వ సహకారం మీకు కంప్లీట్గా లభిస్తుంది. ధనస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల అంటే మీ కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగడం కానీ, వారికి ఏదన్నా ఉద్యోగం రావడం వల్ల వాళ్ళ కుటుంబాన్ని నుంచి కొంత దూరం వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఫైనాన్స్గా మీకు సహకరిస్తారు, కానీ వృత్తిరీత్యా కానీ చదువు రీత్యా కానీ మీ కుటుంబం నుంచి అది హాస్టల్కి వెళ్ళటమో, దూర ప్రాంతం వెళ్ళటమో, ప్రస్తుతం అందరూ వెళ్తున్నట్టు ఏదైనా ఇతర దేశమో వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, మీకు కొంత బడ్డెన్ తగ్గుతుంది, వారి నుంచి ఆర్థిక సహకారం కూడా మీకు లభిస్తుంది. ఫర్ ది బెస్ట్ టైం ఏంటంటే ప్రభుత్వ సహకారం, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలించే అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటిది కానీ, ఎవరన్నా ఆర్థిక సహకారం అందించడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు నిరభ్యంతరంగా వారి యొక్క విద్యని ఏ మాత్రం ఇబ్బంది పడకుండా కంప్లీట్ చేసే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికి కూడా ప్రతి పనికి మీ మిత్రులు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ ఎవరో ఒకరు మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా వరకు హెల్త్ పరమైన ఇబ్బందులు కానీ, ఇతరుల మాటలు వినడం వల్ల కొంతవరకు సమస్యల్లో ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అయితే మరి ఆర్థిక పరంగా కొంత మనీ కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైనాన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ఈ రాశివారి యొక్క జీవిత భాగస్వామి అంటే వీరు మగవారైతే భార్య యొక్క ఆరోగ్యం, అదే స్త్రీలైతే భర్త యొక్క ఆరోగ్యం కూడా ఏదో విధంగా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. అది అంటే వయసును బట్టి, వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఈ మాసంలో భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి ఫిజికల్ ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. ఈ సెప్టెంబర్ నెలలో మనకి ఎక్కువగా భాద్రపద మాసం నడుస్తూ ఉంటుంది. ఎక్కువ మంది కొద్దిగా హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుంటారు, రాసులతో సంబంధం లేకుండా. అటువంటి వారికి, అలాగే విద్యార్థులు, వ్యాపారస్తులకు కూడా చాలా వరకు వ్యాపారం సరిగ్గా నడకపోవడం, విద్యార్థులు దేని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం, వ్యక్తిగతంగా కూడా ప్రతి వ్యక్తి కూడా ఏది చేద్దామన్నా కూడా ఒక శక్తిహీనుడై ఉంటుంటాడు. అటువంటి వాళ్ళ జీవితాన్ని మార్చి మళ్ళా సరికొత్తగా నూతన జీవిత ప్రారంభంగాను, కొత్త జీవితానికి నాందివాక్యంగా మనకి సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే మరి సెప్టెంబర్ 7వ తారీఖున శనివారం రోజు వినాయక చవితి రాబోతుంది. సో ఈ వినాయక చవితి అన్ని రాసుల వారు కంపల్సరిగా పాటించవలసి ఉంటుంది. విధి విధానంగా మీరు ఆ రోజు కథ విన్నా వినకపోయినా వినాయకుని దర్శనం చేసుకొని అందులో పాల్గొని వినాయకుని అక్షింతలు మరి తల మీద ధరించడం వల్ల అందరికీ తెలిసిన విధంగానే నిందలు రాకుండా ఉంటాయి, అపవాదులు రాకుండా ఉంటాయి. దాన్ని చేసుకోవడం వల్ల మీరేంటంటే ప్రస్తుతం ఎక్కడైనా సరే ఈ నిందలు, అపవాదులు ఆర్థికపరమైన సమస్యల నుంచే వస్తుంటాయి. మరి ఈ నెలలో వచ్చే వినాయక చవితి మీరు విధి విధానంగా చేసుకుంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు, ఎటువంటి అపవాదులు, నిందలు రాకుండా ఉంటారు. అంటే శనివారం రోజు రావటం వల్ల శనిగ్రహ అనుగ్రహానికి పాత్రులవుతారు. 7వ తారీఖు రావడం వలన కేతుగ్రహ అనుగ్రహానికి పాత్రులవుతారు. అంటే విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే విఘ్నేశ్వరుడు ఆరాధనతోనే కేతువు సంతృప్తి చెందుతూ ఉంటాడు. సో ఏదైనా ఆశ, నిరాశ, కేతువు ఎంతసేపు కూడా తలలేని కేవలం మొండెం. కాబట్టి కేతువు ఎప్పుడూ హృదయంతో ఆలోచిస్తుంటాడు, మంచి మనసును కలిగి ఉంటాడు. ఎవరి జీవితంలో కేతువు డామినేట్ చేస్తాడో వాళ్ళు చక్కని ఆధ్యాత్మికవేత్తలుగా, ఎటువంటి మాయామర్మం లేని వ్యక్తులుగా జీవితంలో బాగా రాణించగలుగుతుంటారు. కేతు ఆశీస్సులు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కానీ, విద్యలో ప్రతిభ సాధించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి కేతుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితిని 100% ఆచరించాలి. అవకాశం లేనివారు విఘ్నేశ్వరుడు ఆలయాన్ని దర్శించడం,
అక్కడ విధి విధానంగా స్వామిని దర్శించుకొని అక్షంతలు తలపైన వేసుకోవడం. అది కాని పక్షంలో బయట మండపాల్లో విఘ్నేశ్వరుడు ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ సమయంలో పాల్గొనడం, అలాగే విఘ్నేశ్వరుడు నిమజ్జనంలో పాల్గొనడం వల్ల కూడా మీ సర్వ కష్టాలు కూడా మరి నిమజ్జనం అవుతూ ఉంటాయి, అంటే ఆ గంగలో కలిసిపోతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఓపిక ఉన్నవాళ్ళు ఈ నవరాత్రులు చేసుకోవచ్చు, 3 రోజులు చేసుకోవచ్చు, ఏకరాత్రి చేసుకోవడం వల్ల మరి రాబోయే ఆశ్వీజ మాసం నుంచి 100% మీ విధి విధానం మారుతూ ఉంటుంది. ఏదో కారణం వల్ల చాలామందికి వినాయక చవితి చేసుకునే అవకాశం కూడా రాదు. అటువంటి వాళ్ళు మరి ఆ అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి రాబోయే సంకష్ట చతుర్థి రోజు కూడా విధి విధానంగా చేసుకుంటే ఈ దోషం పోయి మళ్ళీ కొత్తగా వాళ్ళ జీవితంలో చికాకులు తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.